లవ్ రెడ్డి మూవీ రివ్యూ. ఈ మూవీని చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అబద్ధం అనే సాంగ్. ఆ సాంగ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ సాంగ్ ఒక మూవీలో అని తెలిసింది. తర్వాత ఆ మూవీని చూశాను. అది ఎలా ఉందో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ ఓపెనింగ్లోనే మన హీరో పెళ్లి చూపులకి రెడీ అవుతాడు. అండ్ పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీ బాగా ఇబ్బంది పెడతారు హీరోని. అండ్ హీరో వెంటనే పెళ్ళికి రెడీ అవుతాడు. అండ్ పెళ్లి చూపుల్లో ఎవరిని చూసినా నచ్చలేదనే ఫీలింగ్. బికాస్ లవ్ లేదు. అంటే ఎవరిని లవ్ చేయకుండా పెళ్లి చేసుకోవడమా మన హీరో. అండ్ అప్పటి నుంచి మన హీరో అదే టైంలో అలసిపోయి ఒక దిక్కున కూర్చుంటే ఇలాగా ఒక అమ్మాయి కనపడుతుంది. ఆ అమ్మాయే మన హీరోయిన్. అండ్ ఆ అమ్మాయి పేరు దివ్య. అండ్ అప్పటి నుంచి మన నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా మారతాడు. మరి ఇంతగా ఎంఏ పడ్డదా ఏమైంది అనేది మూవీలో తెలుసుకోండి. ఈ మూవీలో హీరో యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా. అండ్ వీళ్ళిద్దరి క్యారెక్టర్లు చాలా బాగా చూపించారు. అండ్ ఫ్యామిలీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది. అండ్ మెయిన్గా హీరో ఎక్కువ కనిపిస్తాడు కాబట్టి హీరో యాక్టింగ్ ఇంకా బాగుంది. ఈ మూవీ 2 hours 10 minutes ఉంటుంది. అండ్ ఈ మూవీలో 80 scenes అలాంటివి ఏమి ఉండవు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది గాయస్. కొన్ని లవ్ సీన్స్ అయితే బాగున్నాయి కానీ మూవీ అంతా వర్కౌట్ కాలేదు. మూవీలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి కానీ అవి మాత్రం చాలా బాగా తీశారు. అండ్ కొన్ని సీన్లు అయితే అసలు నచ్చలేదు. అండ్ రైటింగ్ కూడా వరస్ట్గా అనిపించింది. మూవీని కొంచెం డిఫరెంట్గా తీయాల్సింది. రొటీన్గా అనిపించింది. కొన్ని సీన్లు రొటీన్గా తీసినట్టు అనిపించింది. కొత్తగా ఏమనిపించలేదు. కానీ లవ్లో ఉండే కొన్ని సీన్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ సీన్స్ కోసం మూవీని చూడొచ్చు. మూవీలో ఒక డైరెక్షన్ ఉంటుంది. అది మాత్రం వరస్ట్గా అనిపించింది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ అవ్వ చనిపోయి బాధపడుతుంటే మన హీరో ఏమో లవ్ సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అది మాత్రం అసలు నచ్చలేదు గాయస్. చాలా చిరాకేసింది. అండ్ మూవీని అంతా బాగానే చూపించారు కానీ అది మాత్రం నాకు అసలు నచ్చలేదు. అండ్ మెయిన్ క్యారెక్టర్ అయితే వాళ్ళ డాడీ ఒక సైకోలా బిహేవ్ చేస్తాడు. అండ్ ముందు నుంచే సైకో అయినా బాగుండేది. లాస్ట్లో సైకో అయిపోయాడు. ఆ క్యారెక్టర్ బాగుంది కాబట్టి ముందు నుంచే చూపించుంటే ఎంగేజింగ్గా మూవీని తీసుకెళ్లేదేమో. అది మాత్రం నాకు డిసప్పాయింట్ అనిపించింది. లాస్ట్ 30 minutes వాళ్ళ నాన్న క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అండ్ సైకోలా చేశాడు. అండ్ కొత్తగా అనిపించింది. ఈ మూవీలో మాత్రం కొంచెం ఎక్కువగా చేశాడు అనిపించింది వాళ్ళ నాన్న. అండ్ ఈ మూవీలో చాలా సాంగ్స్ ఉన్నాయి కానీ నాకు మెయిన్గా అబద్ధం అనే సాంగే నచ్చింది. ఒక మూవీ ప్రమోషన్ చేయాలన్నా కానీ ఒక సాంగ్ హిట్ అయితే చాలా ఆటోమేటిక్గా ప్రమోషన్ వచ్చేస్తుంది. ఈ మూవీ మాత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి కాబట్టి చూడొచ్చు. పర్లేదు, యావరేజ్. 1 time వాచ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.